హలో అందరికీ. పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. ఇంకా ఏదో ఒక వెరైటీ కావాలని అడుగుతారండి లంచ్ బాక్స్కి. అందుకే మనకు కూడా టెన్షన్ లేకుండా ఈజీగా అలాగే సింపుల్గా అయిపోయే రెసిపీ లెమన్ రైస్ రెసిపీ అనమాట. ఈ లెమన్ రైస్ రెసిపీ అందరూ చేస్తారండి, కానీ ఇందులో ఒక స్పెషల్ ఉంది. అదేంటో మీరే మొత్తం వీడియో చూసిన తర్వాత గెస్ట్ చేయాలి. గెస్ట్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా మిక్సీ జారుని తీసుకొని అందులో పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసి నేను వీడియోలో చూపించిన విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని బాండీ స్టవ్ మీద పెట్టుకొని అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత పల్లీలు, అందులో మినపలు కొద్దిగా వేసి అక్కడక్కడ లెమన్ రైస్లో ఇది క్రంచీగా తగులుతుంటే చాలా టేస్ట్ వస్తుందన్నమాట, బాగుంటుంది. ఇవి దోరగా వేయించుకోవాలండి. దోరగా వేగిన తర్వాత టమాటోస్ వేయాలి. టమాటోస్ కూడా బాగా మగ్గాలన్నమాట. ఈ టమాటోస్ కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట. అది కూడా టమాటోస్కి అంతా బాగా పట్టేలా కలుపుకొని పసుపు కొంచెము, అలాగే మనము ముందుగా గ్రైండ్ చేసుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాము. ఇప్పుడు సరిపోతుందా లేదనేసి కొంచెం చూసి మళ్ళీ వేసుకోవాలన్నమాట. పసుపు అలాగే సాల్టు కొద్దిగా నిమ్మరసం కూడా వేసి మొత్తం మిశ్రమానికి పట్టేలా బాగా కలుపుకోవాలండి. మొత్తం కలిసేలా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట, పచ్చివాసన పోయేంత వరకు. అది మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా అది కూడా కలిసేలా కలుపుకోవాలండి. నేను కరివేపాకు గార్నిష్కి వేయట్లేదు కొత్తిమీర, ఎందుకంటే మా పిల్లలు తిన్నారనమాట, తీసి పక్కన పడేస్తారు. ఇట్లయితే మగ్గిపోతుంది కొత్తిమీర, కలిసిపోతుంది, కనపరాదనమాట. అందుకని నేను ఇప్పుడు ముందే వేసేసాను. అదంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసి బాగా రైస్కి పట్టేలా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలన్నమాట. ఇదంతా కలుపుకున్న తర్వాత మనకు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే రెడీ అయిందండి. చాలా ఈజీగా సింపుల్గా లెమన్ రైస్ రెసిపీ అనమాట. ఈ మిశ్రమము మనకు ఎక్కువ మోతాదులో చేసుకున్నట్లయితే 2-3 డేస్ అయినా కానీ చెడిపోదు. బయట పెట్టుకున్నప్పుడు మీరు ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సినంత అవసరం ఏం లేదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లాస్ట్లో మళ్ళీ చెప్తున్నాను, ఎంతమంది అయితే ఈ వీడియో మొత్తం చూసారో వారికి తెలుస్తుందన్నమాట ఇందులో స్పెషల్ ఏంటో. అది మీరు ఖచ్చితంగా నాకు గెస్ట్ చేసి కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.